హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. బండి ఇప్పుడే స్నోమ్యాన్ నుంచి తీసుకొని బయలుదేరా. మళ్ళీ చెన్నైకి వెళ్తున్నా న్యూ పోర్ట్ అన్లోడ్ చేయడానికి. సో మనకైతే ఇప్పుడు ఎస్టీపీకి వెళ్ళి కస్టమ్స్ క్లియర్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే ఫామ్ 13 డైరెక్ట్గా వచ్చేది. ఇప్పుడు అలా కాదనమాట. ఎస్టీపీకి వెళ్ళి అక్కడ కస్టమ్స్ క్లియర్ చేసుకొని మనం అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ చెన్నై పోర్ట్లో అన్లోడ్ చేయాలన్నమాట. సో మనం ఇంకా ఎస్టీపీకి వెళ్ళేదాకా వాళ్ళకి ఫోన్లు చేసి కాంటాక్ట్లో ఉండాలి, మన బండి వస్తుందని చెప్పుకోవడానికి. ఎందుకంటే బండి వెళ్ళంగానే మన కస్టమ్స్ క్లియర్ చేసి ఇచ్చేస్తారనమాట ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి. ఈరోజు ఎస్బీఐ బ్యాంక్ మనకి హ్యాండ్ ఇచ్చేసింది. ఈరోజు దాంట్లో అకౌంట్లో ఏటీఎంలు పనిచేయట్లేదు 2. సో ఈరోజు మనకైతే క్యాష్ ఇంకెక్కడైనా ముందు ఇంకొక ఏటీఎంలు తీసుకోవాలి. డైలీ మునుగోలులో తీసుకుంటాం. ఈరోజు 2 మిషన్లు పనిచేయట్లేదు. ఏమైందో ఏం అర్థం కావట్లేదు. కిట్కాట్ తీసుకున్నా ఒకటి తిందామని. దారిలో ఏదో ఒకటి తినాలి అనిపించి ఆగితే ఏమీ లేవు ఇక్కడ. సో కిట్కాట్ ఒకటి తీసుకున్నా. ఇది కూడా కరిగిపోయి ఉంది, మెల్ట్ అయిపోయింది అంతా. ఇప్పుడే తడ బార్డర్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మనం పేమెంట్ పెట్టుకోవాలి బండికి. సో పేమెంట్ పెట్టుకొని బయలుదేరాలి. ఎందుకంటే పేమెంట్ స్లిప్ ఖచ్చితంగా మనల్ని గేట్ ఎంట్రీలో అడుగుతారు పోర్ట్లో, ఏ పోర్ట్లో అయినా సరే. ఇప్పుడే పేమెంట్ దగ్గరికి వచ్చాం మనం బండి పేమెంట్ పెట్టుకోవడానికి. బండి చూడండి ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే చెన్నై బీచ్ రోడ్కి వచ్చేసాం మనం. మనకి ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాల్సింది. కాకపోతే వ్యూ బాగుందని ఒకసారి అలా తీసాను అనమాట వీడియో. ఇంకా ముందు చాలా బాగుంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడే మనం బిల్స్ అన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని ఫామ్ 13 అన్నీ తీసుకొని ఇప్పుడే మనం పోర్ట్కి ఎంట్రీ కాబోతున్నాము. సో ఇది పోర్ట్ లైన్ అనమాట. ఈ లైన్ ఏమో మామూలు వెహికల్స్ వెళ్ళే లైన్. అది ఈ లైన్ వరకు ఓన్లీ పోర్ట్ వెహికల్స్, పోర్ట్ లోపలికి వెళ్ళే వెహికల్స్ మాత్రం ఈ లైన్లో వెళ్తాయి. ఇప్పుడే అయితే పోర్ట్లో నుంచి అన్లోడ్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ టైం ఇప్పుడు మనకి 3 అవుతుంది, 3:05 అయింది. ఒక్కరు నిద్రపోయి ఏం చేస్తున్నారంటే అలాగే లైన్లో పడుకునేస్తున్నారు. పడుకున్న తర్వాత బండ్లన్నీ అలాగే జామ్ అయిపోతున్నాయి. ఎంత దూరం పోతే అంత దూరం ఇవి అలాగే కనిపిస్తూనే ఉంటాయి. చూడండి ఆడదాకా ఉన్నాము. తీసుకుంటా పోతే లెంగ్తీ అయిపోద్ది వీడియో. అన్ని బండ్లు ఆగిపోయి ఉంటాయి అన్నమాట. ఎవరన్నా ఒకరు నిద్రపోతే సరిపోద్ది అనమాట. ఇంకా ఆటోమేటిక్గా బండ్లన్నీ ఆగిపోయినాయి. 12, 13, 14, 10